గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చేస్తున్న టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, వారిని చంపడం, ఇలా చాలా రకాలుగా టీవీలో చూడటం, రకరకాల ప్రదేశాల్లో ఇవి జరగటం, తీసుకుని ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేయటం, ఇలాంటివి చిన్న పిల్లల్ని చేయటం అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే ఈరోజు ఈ చిన్నారి రేపు దేశానికి దిక్సూచి అయ్యే విధంగా మనకి భారతదేశానికి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో మన యొక్క చిన్నారులు రేపొద్దున భావితరాలకు పెద్దవారై ముందడుగు వేసి మన యొక్క భారతదేశానికి, అలాగే మన రాష్ట్రాలకి మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం చిన్నపిల్లల యొక్క మనస్తత్వం చాలా భగవంతుని యొక్క రూపంతో వాళ్ళు చిన్ననాటి నుంచి జీవన శైలిలో ఉంటారు కాబట్టి, దేవుని యొక్క అడుగుజాడల్లో ఉంటారు కాబట్టి, వారి యొక్క అభ్యున్నతికి మన యొక్క దేశం కూడా ఎంతో ఉంది కాబట్టి, వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలని మనము ముందుకు తీసుకువెళ్ళి వారి యొక్క విధి విధానాల్లో మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో వారి యొక్క ఆలనా పాలన చూసుకోవడం కానీ, అలాగే వారి యొక్క పురోగతి చదువుల విషయంలో కానీ, ఇలాంటి సంస్కృతి ఏదైతే మనకి ఉందో, ఎప్పుడైతే ఈ చీడపురుగులు లాంటి వాళ్ళ వల్ల ఈ చిన్నారు చిదిమైపోతున్నారో, చేతిలో చితికిపోతున్నారో, ఇలాంటి చెడ పనులకు అరికట్టి చిన్నారుల యొక్క అభ్యున్నతికి గవర్నమెంట్ కూడా మంచి చట్టాలను తీసుకొచ్చింది. అలాగే కోర్టు కూడా మంచి సెక్షన్స్ తీసుకొచ్చాయి. అలాగే వారి యొక్క అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. ఇంకా ఇవి ఆగట్లేదు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీటికి ఫుల్ స్టాప్ పెడితే మన యొక్క దేశం యొక్క దిక్సూచి అనేది బంగారు భవిష్యత్తుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు మన ఇంటికి వెలుగులు. ఆడపిల్లలు ఏంది ఈరోజు మనకి ఎటువంటి సంతోషము ఇవన్నీ ఏమీ ఉండవు. అందుకనే చిన్నారుల యొక్క అభ్యున్నతి కోసం, చిన్నారుల యొక్క క్షేమం కోసం ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులను రక్షించుకోవాలి. దేశంలో చిన్నారుల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. వారి యొక్క భవిష్యత్తును మనం చేతుల్లోనే మనం కాపాడుకోవాలి. ఈ యొక్క చీడపురుగులు ఎవరైతే ఉన్నారో, చీడపురుగులు చిదిమివేయాలి. వాళ్ళని చీడపురుగులని అణిచివేయాలి, తుంచివేయాలి. వారి యొక్క ఈ యొక్క భారతదేశంలో కానీ వాళ్ళకి ఎటువంటి స్థానాన్ని కూడా కల్పించకుండా వారి యొక్క కోర్టుల ద్వారా కానీ వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఇంకొకసారి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన చేస్తే ఈ రకమైన పరిస్థితి వస్తుందన్న ఆలోచన రావాలి. చిన్నారులను కాపాడుకుందాం. మన యొక్క భారతదేశం యొక్క దశ దిశ దిక్సూచి వారి యొక్క చిన్నారుల యొక్క పురోగతి వస్తే వాళ్ళ యొక్క విధానం అనేది ఏ విధంగా ఉంటుంది. చాలా ప్రొఫెషన్స్లో ఈరోజు ఆడవాళ్ళే ఉంటున్నారు. అది మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క విధి విధానం, పెంచే విధానం కూడా అందులో పొందుపరిచి వస్తుంది. తద్వారా వాళ్ళు పురోగతిని సాధించడం జరుగుతుంది. ఎవరైతే ఈ చిన్నారుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్నారుల యొక్క నెగిటివ్ యాక్టివిటీస్కి ఎవరైతే పాల్పడతాడో వాడికి కఠినంగా శిక్ష అనేది పడాల్సిందే. వాళ్ళని దాక్షిణ్యం కూడా ఉంచకూడదు. దయచేసి అందరూ గమనించాలి. చిన్నారుల